నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 16, బి మే 20, సి మే 22, డి మే 25. సరైన సమాధానం ఆప్షన్ డి మే 25. మే 25న అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ క్రీడను గౌరవించడానికి మే 25వ తేదీన అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. మొదటి ప్రశ్న, దేశంలోనే అతిపెద్ద స్కిల్ ప్రోగ్రాం ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, బి కోల్కతా, సి న్యూఢిల్లీ, డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ. దేశంలోనే అతిపెద్ద స్కిల్ ప్రోగ్రాం అయిన ఇండియా స్కిల్ 2024 న్యూఢిల్లీలో ప్రారంభమైంది. మే 15న మొదలైన ఈ కార్యక్రమం MSDE కింద NSDC ద్వారా నిర్వహిస్తున్నారు. రెండవ ప్రశ్న, ఆఫ్రికాపై భారతదేశం US రెండవ రౌండ్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ కాలిఫోర్నియా, బి వాషింగ్టన్ DC, సి న్యూఢిల్లీ, డి వారణాసి. సరైన సమాధానం ఆప్షన్ బి వాషింగ్టన్ DC. ఆఫ్రికాపై భారతదేశం US రెండవ రౌండ్ సమావేశం వాషింగ్టన్ DCలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మే 14, 15వ తేదీల్లో నిర్వహించగా భారత ప్రతినిధి బృందానికి ఆర్ పునీత్ కుండల్, సేవాల ఎన్ ముడేలు నాయకత్వం వహించారు. మూడవ ప్రశ్న, ఇటీవల భారత్ ఏ దేశానికి $1 మిలియన్ సాయాన్ని ప్రకటించింది? ఆప్షన్ ఏ రువాండా, బి సోమాలియా, సి కెన్యా, డి ఉగాండా. సరైన సమాధానం ఆప్షన్ సి కెన్యా. ఇటీవల భారత్ కెన్యా దేశానికి $1 మిలియన్ సాయాన్ని ప్రకటించింది. వరదల కారణంగా అక్కడ 267 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,80,000 మంది నిరాశ్రయులయ్యారు. దీంతో టెంట్లు, దుప్పట్లు వంటి 22 టన్నుల సామాగ్రిని ఎయిర్ ఫోర్స్ ద్వారా అక్కడికి పంపారు. నాలుగవ ప్రశ్న, ఇఫ్కో చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ జైషా, బి అభయ్ కుమార్ సిన్హా, సి బల్వీర్ సింగ్, డి దిలీప్ సంఘాని. సరైన సమాధానం ఆప్షన్ డి దిలీప్ సంఘాని. మాజీ ఎంపీ దిలీప్ సంఘాని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ చైర్మన్ గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన గుజరాత్లోని మోదీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ సంస్థను 1967లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఐదవ ప్రశ్న, నాసా చీఫ్ AI ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ డేవిడ్ సల్వాగ్ని, బి మైకేల్ స్లోవాక్, సి విక్టర్ గ్లోవర్, డి ఎంజో అబిటినో. సరైన సమాధానం ఆప్షన్ ఏ డేవిడ్ సల్వాగ్ని. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా తన మొదటి చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా డేవిడ్ సల్వాగ్నిని నియమించింది. ఆయన ఇంతకుముందు నాసా చాఫ్ డేటా ఆఫీసర్గా పనిచేశారు. ఆరవ ప్రశ్న, చాబహార్ పోర్ట్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ కెన్యా, బి ఇజ్రాయెల్, సి UAE, డి ఇరాన్. సరైన సమాధానం ఆప్షన్ డి ఇరాన్. ఇటీవల వార్తల్లో నిలిచిన చాబహార్ పోర్ట్ ఇరాన్ దేశంలో ఉంది. ఈ పోర్టు కార్యకలాపాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఇండియా, ఇరాన్ దేశాలు ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయి. ఏడవ ప్రశ్న, భారత వైమానిక దళం భీష్మ క్యూబ్ను ఎక్కడ ఎయిర్ డ్రాప్ టెస్ట్ చేసింది? ఆప్షన్ ఏ ఆగ్రా, బి అయోధ్య, సి మదురై, డి శ్రీహరికోట. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆగ్రా. స్వదేశీ మొబైల్ హాస్పిటల్ అయిన భీష్మ క్యూబ్ ని భారత వైమానిక దళం ఆగ్రాలో ఎయిర్ డ్రాప్ టెస్ట్ చేసింది. ఈ వినూత్న సాంకేతికత అత్యవసర సమయంలో ఎక్కడైనా సమగ్ర వైద్య సహాయం అందించగలిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఎనిమిదవ ప్రశ్న, ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి ఎంపికైన ఏకైక భారతీయ పురుష రెజ్లర్ ఎవరు?
ఆప్షన్ ఏ అమన్ సెహ్రావత్, బి వివేక్ చోప్రా, సి దీపక్ దహియా, డి బజరంగ్ పునియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ అమన్ సెహ్రావత్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి ఎంపికైన ఏకైక భారతీయ పురుష రెజ్లర్గా అమన్ సెహ్రావత్ నిలిచారు. టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో ఈ రెజ్లర్ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను కైవసం చేసుకున్నారు. 9వ ప్రశ్న, భారతదేశ 85వ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆప్షన్ ఏ విదిత్ గుజరాతీ, బి గుకేష్ డి, సి వైశాలి రమేష్ బాబు, డి పి శ్యామ్ నిఖిల్. సరైన సమాధానం ఆప్షన్ డి పి శ్యామ్ నిఖిల్. 31 ఏళ్ల పి శ్యామ్ నిఖిల్ భారతదేశపు 85వ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. ఆయన 8 ఏళ్ల వయస్సులో ఈ క్రీడలోకి ప్రవేశించారు. తమిళనాడులోని నాగర్ కోయిల్కు చెందిన ఆయన అండర్-13 స్టేట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. 10వ ప్రశ్న, ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 16, బి మే 17, సి మే 18, డి మే 19.